భారతదేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలండి. ఎంతో కష్టపడి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉద్యోగాలు సంపాదించి మన దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలన్నటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఉద్యోగాల్లో చేరతారని. అలాంటిది తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక్కసారైనా జీవితంలో ఐఏఎస్ గా అధికారిగా ఐపీఎస్ అధికారిగా శ్రీవారి పాదాల చెంత గాని శ్రీవారి సన్నిధిలో గాని పనిచేయాలని కోరుకుంటారు. కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటీవల మల్లికా గార్గ్ ఐపీఎస్ అధికారి గారిని తిరుపతి పోలీసు ఉన్నతాధికారిగా బదిలీ చేశారండి. 20 రోజులు గడవక ముందే ఆ అధికారిని ఎందుకు బదిలీ చేశారు అన్నటువంటి ప్రశ్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తిరుపతిలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎందుకు ఈ అధికారిని మార్చేశారు అంటే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తల ఒగ్గకపోతే వాళ్ళ అరాచకాలకు వాళ్ళు ఒత్తాసు పలకకపోతే ఈరోజు అధికారులను బదిలీ చేసేస్తారా అన్నటువంటి చర్చ టీఎంగిళ్ల కాడ ఏ మారుమూలకు వెళ్ళినా కూడా తిరుపతిలో పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఆర్ఐలు నగరపాలక సంస్థ కమిషనర్లు అందరూ బదిలీ అవుతున్నారు, బదిలీలు చేస్తున్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈరోజు ఇన్ఛార్జ్ ఈఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి డిప్యుటేషన్ మీద వచ్చారు. మరి ఈరోజు రెగ్యులర్ ఐఏఎస్ అధికారిని ఈఓగా ఇప్పటి వరకు నియమించలేదు. సంవత్సర కాలం పూర్తవుతున్నా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారిని మాత్రం ఎందుకు మీరు బదిలీ చేయలేదు? ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా తిరుమల వైపు చూస్తున్నారు. ఎందుకు ఈ అధికారిని మాత్రం బదిలీ చేయకుండా కొనసాగిస్తున్నారు? అందరికీ ఒకే చట్టం అండి, ఎన్నికల కోడ్ వస్తోంది కాబట్టి అన్ని శాఖల్లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయడం ఆనవాయితీ, అదొక పరంపర, ఎన్నికల ప్రక్రియలో భాగం. మరి ఈరోజు ఎందుకు బదిలీ చేయలేదు? నేను అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే లాంగ్ స్టాండింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో గాని తిరుపతి జిల్లాలో ఇంకా ఎవరైనా అధికారులుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా బదిలీలు చేయండి. ఇతర అధికారులను ఏ విధంగా బదిలీ చేశారో నేను అదే విధంగా ఈరోజు మల్లికా గార్గ్ గారు ఒక నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని చెప్పని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఎవరు సమాధానం చెప్తారు? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా అయ్యా ఎస్ అని చెప్పి సెల్యూట్ కొట్టద్దండి. మీకు సమాజంలో గౌరవమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ప్రజలంతా ఇచ్చి గుండెల్లో పెట్టుకుంటున్నారు. అలాంటి మీరే ఈరోజు దారి తప్పి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని బలిపశువుల్ని చేస్తామంటే మీరు వాళ్ళకి ఒత్తాసు పలకడం అనేది చాలా పొరపాటు. మనం ఇటీవల చూసాం 34,000 బోగస్ ఓటర్ కార్డులని తయారు చేసినటువంటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని ఎంఆర్ఓల్ని సిఐల్ని ఏ విధంగా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందో అలాంటి దుస్థితి ఏ అధికారికి రాకూడదు. నేను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గద్దండి. మీరు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం సమాజం కోసం వినియోగించండి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లంతా కూడా యువకులు ఉన్నారు. మీ బంగారు భవిష్యత్తు కోసం మీరు సమాజం కోసం ఈరోజు ఆదర్శంగా పనిచేయాలని చెప్పని ఏ రాజకీయ పార్టీకి కూడా ఒత్తాసు పలికి తొత్తులుగా మారొద్దండి. మీ కుటుంబాన్ని మీ ఉద్యోగాన్ని ఈరోజు రోడ్ల పాలు చేసేస్తున్నారు. ఈరోజు సస్పెండ్ అయినటువంటి అధికారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు కనీసం వాళ్ళకి ఫోన్లో కూడా స్పందించడం లేదంటే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి ఈ రాజకీయ వ్యవస్థ తయారైందో ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. చెప్పేది శ్రీరంగ నీతులు ఉపన్యాసాల్లో, చేసేదంతా కూడా ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తా ఉంటే
రేపు ఖచ్చితంగా ఈ రోజు అధికార దర్పంతో గాని రాజకీయ ఆర్భాటాలతో తప్పించుకోవచ్చు, కానీ ప్రకృతి నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. శిక్ష తప్పదు. దయచేసి అధికారులంతా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు అన్ని శాఖల అధికారులు కూడా ప్రజాస్వామ్యానికి తలవొక్కి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారిని బదిలీ చేసిందో వెంటనే ఆ బదిలీని రద్దు చేసి తిరిగి అదే స్థానంలో కొనసాగించి తన పరపతిని ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులటువంటి గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టాలని చెప్పి నేను ఒక పౌరుడిగా డిమాండ్ చేస్తున్నానండి.